మాజీ మంత్రి మల్లారెడ్డి తీరుపై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశారు. మల్లారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని బండ్ల గణేష్ అన్నారు. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. మల్లారెడ్డి తమ పార్టీలోకి వస్తే తీసుకోబోమన్నారు బండ్ల గణేష్. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నారన్న బండ్ల గణేష్ మల్కాజ్గిరి లోక్సభ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందన్నారు బండ్ల గణేష్. అయ్యా మల్లారెడ్డి, నువ్వు ఊరికే పిల్లల రక్తం దాకా సంపాదించిన డబ్బుతో విర్రవీగకు, నోటికి ఏదొస్తే మాట్లాడకు, మరి ఏదొస్తే మాట్లాడకు. మేము నిన్ను అనలేమా? నిన్ను విమర్శించలేమా? నువ్వు మాట్లాడలేమా? డబ్బుందనే కదా నీ అహంకారం. రాజ్యాలు కూలిపోయినాయి, చరిత్ర గొప్పది. రాజ్యాలు కూలిపోయి రాజులు మొత్తం బికారులయ్యారు. నువ్వేమీ లేనాడు ఇంత అయినప్పుడు ఉన్నాడు కూడా బికారు కావచ్చు కదా. దేనికి నేచర్కి ఎదురు మాట్లాడకు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, నేర్చుకో.